సహచరుడు మిత్రుడు ఈ ప్రాంత పత్రికా విలేకరులు మిత్రులారా, భారత రాజ్యాంగ నిర్మాత మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఇప్పటికి దాదాపుగా 74 సంవత్సరాలు చెప్తా ఉంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో మా జ్యూరిడిక్షన్లో అడ్డవర్తనం లేదని, మా జ్యూరిడిక్షన్లో అణచివేత లేదని, మా జ్యూరిడిక్షన్లో మహిళలకు సగౌరవంగా స్థానం మనం ఆత్మ మీద మనం నమ్మకం వచ్చి మాట్లాడితే ఆడి అడుగున అవమానం ఆడి అడుగున అవమానం నా ఇంటి ఆడబిడ్డలకు, ఆడి అడుగున అవమానం నా ఎస్సీలకు ఎస్టీలకు. ఇంత జరుగుతున్నప్పటికీ పరకాల గ్రామానికి స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నేను మీ అందరినీ జిఎంఆర్ గార్డెన్లో తిరగడానికి కారణం ఏంటి? ఈ అవగాహన సదస్సు అనే పేరుతో మిమ్మల్ని కలుసుకోవడానికి కారణం ఏంటి? సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల నివారణకై జరుగుతున్న అవగాహన సదస్సుకు సంబంధం అనేది క్వశ్చన్. వాస్తవం ఏంటంటే పరకాల డివిజన్కి సంబంధించినంత వరకు మీకు మీ పరిధిలో మీ ప్రజాప్రతినిధుల యొక్క పరిధిలో నా భాష ఒక స్పీడ్ కూడా దయచేసి అర్థం. నేను అనే ప్రతి మాట అధికారులకు, ప్రజాప్రతినిధులకు వర్తిస్తుంది. సేమ్ టైంలో పత్రికా విలేకరులకు కూడా వర్తిస్తుంది. ఎందుకోసం చెప్తున్నట్టే పరకాల డివిజన్కి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 130 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారంటే 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారని మనం చెప్తా ఉంటే అందులో నా ఎస్సీలు ఎస్టీలు 35% ఉన్నారు. నేనేమంటున్నంటే మీ గ్రామ పంచాయతీ పరిధిలో, మీ ఎంపీటీసీల పరిధిలో, మీ జడ్పీటీసీల పరిధిలో, మీ ఎంపీపీల పరిధిలో, మీ మార్కెటింగ్ చైర్మన్ పరిధిలో ఉన్నటువంటి ఓట్ల శాతం ఎంతుందో నాకు తెలియదు. మీ గ్రామ పంచాయతీలో 1500 ఓట్లు ఉంటే అక్కడ 15,000 మంది జనం ఉన్నారు. అక్కడ 1000 ఓట్లు ఉన్నాయని మీరు అనుకుంటే అక్కడ 5,000 మంది జనం ఉన్నారు. అయితే నేను మీ సర్పంచ్ని ఎంపీపీతో ఉన్నంత వరకు 50 మందో 100 మందో వచ్చింది. ప్రజాప్రతినిధులు దాదాపుగా 10-15 మంది వచ్చింది. కానీ మీ ఒక్కొక్కరి దృష్టి నా దృష్టి ఏంటంటే 10,000 మంది అనుకుంటున్నాం. ఒక్కొక్క సర్పంచ్, ఒక్కొక్క ఎంపీటీసీని 10,000 మంది అంటున్నాను. నేను ఇదే సదస్సులో ఒక మీ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పోస్ట్ అధికారులతో ఉన్నాను. కానీ అక్కడ ఒకటే సర్పంచ్ ఉంటాడు, ఒకటే ఎంపీటీసీ ఉంటాడు. ఈ అధికారులు వస్తారు. దీని వల్ల ఫలితం ఏమి లేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆయన వస్తే ఒక ఆయన కాదు. సేమ్ ఇట్టే 150 మంది సర్పంచులు నాకు తీసుకుంటే 50 మంది దిక్కులేదు. అంటే ఒక ఎమ్మెల్యే వచ్చినట్టే, ఒక ఎంపీ వచ్చినట్టే, ఒక మంత్రి వచ్చినట్టే కుక్కలు చెప్పుకోవాల్సిన ఇక్కడ యాభై నిండిపోతుంది. కానీ స్టేట్ ఎస్సీ కమిషన్ మీద ఆలోచించాలంటే దిక్కు చేయడయ్యా. ఇంకా మనం ఏమనుకుంటున్నాం? నిర్లక్ష్యం లేదు అనుకుంటున్నాం. నిర్లక్ష్యం ఉంది. ఎందుకోసం అంటే 5 సంవత్సరాల పోయి ఆ కృషి అవుతున్నాను. మీ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బొడ్రాయి కూడా ఉన్నటువంటి బొడ్రాయి అంటే ఊరికి సెంటర్. అది బొడ్రాయి అంటే తెలంగాణ పరిమాణంలో అక్కడ ఉన్నటువంటి 4-5 ఇళ్ళే బాగుంటాయి. వాళ్ళే ధర్మంతో మన ఏ కులమా ఏమన్నా నాకు అనవసరం. కానీ తెలంగాణ దురదృష్టం ఏంటంటే ఆగ్నేయములకు అంటే అక్కడ చేస్తున్నాయి కదా. ఈ ఆమె పూర్వీకాన్ని నేను అనుకుంటే పరమణ, ఈ ఉత్తరం, ఈ దక్షిణం. ఆగ్నేయములు అంటే ఆ చేస్తాడు. ఆ మూలకు ఎవరికి ఉంటాయంటే నా ఎస్సీలు 90% గ్రామ సిస్టమ్ ఇట్లే ఉంటుంది. ఆ ఆగ్నేయంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల ఇల్లు ఎందుకు ఉంటాయంటే రాత్రి 6 మూలలు కొట్టుకోవాలి. సారాయి తాగాల, కళ్ళు సారాయి తాగాల, మత్తుపాని గారు వాడాలా, రాత్రి 6 మూలలు కొట్టుకోవాలా, అన్నదమ్ములు కొట్టుకోవాలా. ఇక మీకు స్టార్ట్ అవుతుంది. 5 గంటలకు మీ తర్వాత కొట్టాలి. ఏమని మేము భార్య భర్తలు కొట్టుకున్నాం. మా ఇంటి పక్క ఆయన పొలం పంచాయతీ ఉంటే ఆయన ఎట్టుపోయి ఈయన పొలంలో వేస్తే ఈ ఆయన పొలంలో కమ్ము తెప్పుకొని పోయి ఆయన చేరు వేసింది. ఇటువంటి పంచాయతీ దగ్గరకు వచ్చింది. తలుపు పంచాయతీ, గంట పంచాయతీ, పుట్ట పంచాయతీ, ప్లాట్ పంచాయతీ, కులం పంచాయతీ, అన్నదమ్ముల పంచాయతీ, భార్య కుల పంచాయతీ. ఈ పంచాయతీ మీకు 5 గంటలు స్టార్ట్ అయింది. మరి ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించినటువంటి నివారణకు వీసా పాత్ర ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సబ్జెక్ట్. ఎందుకోసం అంటే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి 5,000 మంది జనం, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి 10,000 జనం, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి 2,000 ఓట్లు, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి 1000 ఓట్లు. దానికి మీరు అధికారి, మీరు ప్రజాప్రతినిధి, ఆ ఊరికి
అన్న అయినా, తమ్మైనా, తల్లి అయినా, అక్క అయినా, చెల్లైనా, తండ్రి అయినా ఆ ఊరికి పెద్దలకి ఎవరు? ఈ రాష్ట్ర గవర్నర్కి ఎంతైతే హక్కు ఉందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కరడు కట్టిన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు మా కాక సర్వకుల చంద్రశేఖరరావు గారికి ఈ రాష్ట్రం మీద ఎంతైతే హక్కు ఉందో, భారత రాష్ట్రపతికి భారతదేశం మీద ఎంతైతే హక్కు ఉందో, భారత ప్రధానమంత్రికి భారతదేశం మీద ఎంతైతే అధికారం ఉందో, మీ జ్యూరిడిక్షన్ అన్నటువంటి మీ గ్రామ పంచాయతీలో మీ ఎంపీటీసీ, మీ సర్పంచ్, లేకపోతే మీ అధికారంలో ఉన్నటువంటి పరిధిలో ఒక కానిస్టేబుల్ అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఊళ్ళు ఇస్తున్నాయి అంటే ఆ ఊరికి ఆయన రాయడానికి మెయింటైన్ చేస్తూ ఎస్ఐకి చెప్పండి టైం లేడా కదా? ఒక వీఆర్ఓ ఉంటాడు, ఆ ఊరి మీద అధికారం ఉంటుంది. ఆయన ఎంఆర్ఓ ఉన్న రిపోర్ట్ చెప్పాల్సిన బాగా టైం లేదు కదా. ఇప్పుడు వీఆర్ఓ వ్యవస్థ లేదు, ఓకే. ఎండిఓ ఒక రెగ్యులేషన్ ఉంటాడు కదా. మరి అధికారికి ఇక్కడ బాధ్యత నిర్వహించుకుంటాం, కానీ మనం విధులను మనం సాధ్యమైనా నిర్వహిస్తున్నాం లేదు. మన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కావచ్చు, అక్రమ మార్గంలో కావచ్చు, మనం పైనటువంటి పొలిటికల్ దానికి దాసోహమై వాళ్ళ చుట్టూ తిరుగుతున్నామా? మన అధికారాన్ని మనం సరైన వాడుతున్నామా? మన పరిధిలో ఉన్నటువంటి ఈ 35% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తున్నామా అంటే మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకోసం చెప్తున్నా ఈ మాట అంటే, నేను ఏ పత్రికా విలేకరులతో ఉన్నదని చెప్పి భయపడి మాట్లాడలేదు. కమిషన్ అంటే చాలా తేలిగ్గా ఉంటుంది, చట్టబద్ధంగా మాట్లాడుతుంది కాబట్టి చట్టాన్ని అక్కడి నుంచి ఒక పదం మాట్లాడాలి. ఎందుకోసం అంటే ఓట్ల రోజు మనం ఆయన పుస్తకానికి పోతా ఉన్నాం. ఓట్ల రోజు ఆ 15 రోజులు నోటిఫికేషన్ వచ్చింది మొదలుగా 15 రోజులు ఆయన పుస్తకానికి పోతున్నాం, ఓటేస్తున్నాం. ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకున్నామా? ఆ వాడను డెవలప్మెంట్ చేసుకున్నామా? ఆ ఊళ్ళో ఉన్నటువంటి మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ ఆర్డీఓలో ఉన్నటువంటి 25% ఇల్లు కావచ్చు, 35% ఇల్లు కావచ్చు, 35% ఓట్లు కావచ్చు, వాళ్ళకు ఈ బొడ్రాయితో ఉన్నటువంటి అంటే మీ ఊళ్ళో సెంటర్ ఒకటి ఉంటుంది, అక్కడి సమానంగా డెవలప్మెంట్ ఆ ఊరు చివరిలో బస్తీకి జరుగుతుందా అంటే 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి అట్లా జరగట్లేదు. ఇది నిజం. కానీ మనం ఎన్నుకోవడం ఎమ్మెల్యేకి భయపడతాం, ఎంపీకి భయపడతాం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి భయపడతాం. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సంబంధం లేదు. మీరు ప్రజాప్రతినిధులకు సంబంధం ఉండదు, నేను కావాలంటే. కానీ మీ పరిధిలో మీకు ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. సర్పంచులుగా ఎంపీగా మీరు గెలిచి 18 నెలలు అయిపోయింది. ఇప్పటికి దాదాపు ఇంకా ఎన్ని రోజులు ఉంది? 36 నెలలో 30 నెలలో ఉంటుంది. లాస్ట్కు ఆ 6 నెలలు ఎన్నికల ముందు మళ్ళా ఉంటుంది. కానీ 30 నెలలు బాగుంది కదా. ఇంకా ఈ 30 నెలలు మిగిలింది కదా. ఈ 30 నెలల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ఎస్టీలను మనం డెవలప్ చేయాల్సిన అవసరం. ఆ ఎస్సీలు ఆ ఎస్టీలు గుడికి పోతున్నారా లేదా? పిఓ ఎక్కడైతే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ, ఆ మన ఊళ్ళో ఉన్నటువంటి ఎస్టీలు ఆయన మనం గుడికి రాలేకపోతే ఆయన క్రైస్తవ మతం తీసుకుంటాం. తప్పేవారు క్రైస్తవ మతం తీసుకోవాలి. ఆయన ఏమంటాం? బీసీసీ బ్యాక్వర్డ్ క్లాస్, క్రిస్టియన్ అనేది బీసీసీ అంటున్నాం. ఎందుకంటున్నాం? ఆయన మళ్ళీ పెద్దలతో మాట్లాడతా ఎస్సీ సీట్లో ఆయన పోటీ చేశారు. ఎస్సీలలో ఆయన చేస్తాడు, క్రిస్టియన్లో ఆయన ఉంటాడు. ఈ తప్పు మనం కదా. నేను మతానికి వ్యతిరేకం కాదు, నేను హిందూ వ్యతిరేకం కాదు, క్రిస్టియన్ వ్యతిరేకం కాదు, లేకపోతే ముస్లిం వ్యతిరేకం కాదు. జరుగుతున్నటువంటి నష్టానికి బాధలు నేనేమంటున్నానంటే, అక్కడ ఉన్నటువంటి 35% ఉన్నటువంటి ఇందులో ఆ హనుమంత గురువు, ఆ రాముడి గురువు, లేకపోతే ఆ గురువు మనం భావిస్తున్నామా? రాణించేటువంటి సిచ్యువేషన్ మనకు ఉందా అంటే కొన్ని గ్రామాల్లో ఉండొచ్చు, కొన్ని గ్రామాల్లో లేదు. ఇది మతపరమైన ప్రశ్న. పోనీ మనం ప్రజాపతి అయినప్పుడు ఆయన ఇంటికి మనం వెళ్ళాం కదా, ఆయనతో ఓటు వేయించుకున్నాం కదా, ఆయన ఓటు మనం గెలవడం కోసం ఉపయోగపడే కదా. మన సర్పంచ్కి ఎక్కువ, మన ఎంపీటీసీకి ఎక్కువ, మన ఎంపీకి ఎక్కువ, మన మార్కెట్ చైర్మన్కి ఎక్కువ, మన పార్లమెంట్ సభ్యుల కోసమో, మన ఎమ్మెల్యే కోసమో, మన మంత్రి కోసమో ఓటు ఉపయోగపడదు కదా. మన ఊరికి ₹1,00,000 ఎమ్మెల్యే గారు పడుతుంది, లేదా ఎంపీ గారు పడుతుంది. అంతా నీ ఊరికి కొట్లాడు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇవ్వలేదు. ఎమ్మెల్యే గారు కొట్టడా? ఎమ్మెల్యే ఈ మండలానికి ఒక 10 లక్షలు ఇచ్చింది. అందుకని తీసుకుపోవాలన్నటువంటి బాధ్యత నీకు కాదు. నీ నోరులేని లేకపోవడం వల్ల నీ ఊరు డెవలప్ అయిపోయాడు. నీ ఊరు డెవలప్ చేసుకోవాలన్న బాధ్యత నీకు ఉంది. నీ ఊరు డెవలప్ చేసుకుంటే నెక్స్ట్ ప్రజాప్రతినిధులు మళ్ళీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అంతకంటే పెద్ద
నోటిఫికేషన్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రం ఇస్తారు. మొండోడు మా కాక ఆ ఎంబడి మనం అందరం ఉన్నాం కాబట్టి తెలంగాణ 243 మందిలో 541 మంది ఎంపీలో ఎట్లొస్తాయి తెలంగాణ అయినా తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు కదా. వీరందరూ అధికారులు కదా. ఇది కూడా సాధ్యమే. 74 ఏళ్ల నుంచి మన ఊరు డెవలప్ కాలేదు. ఇప్పుడు మన ఊరు అడ్డదానితనం పోగొట్టడం కోసం మనం పనిచేయాలా? దానికి నాయకుడు ఎవరు కావాలా? సర్పంచ్గా మీ బాధ్యత, ఎంఆర్ఓగా ఆవిడ బాధ్యత, ఆర్డీఓగా ఈ జ్యూరిడిక్షన్లో అడ్డదానితనం పోకుండా పాల్గొనడం బాధ్యత ఆర్డీఓ వాడిది. అడ్డదానితనం పాల్గొనడం ప్రతి అధికారి, ఎవరు తప్పించుకోవడం లేదు. నేను ఓన్లీ లా అంటారు చూస్తా, ఇద్దరు కొట్లాడుతూ వస్తేనే వాళ్ళు తగ్గుతారు. ఏసీపీ గారు చెప్తే కాదు, ఏసీపీ గారు ఫీల్డ్ పోవాలి ప్రతి వారం ఒకసారి. మరి 15 రోజులు ఏదో ఒక ఊరు సిగరెట్లో పెడుతూ 15 30 సిగరెట్ కోసం పోవాలి. ఆయా బస్సుల్లో అడ్డదానితనం ఆ గుళ్ళ దానికి పోతే దానికోసం పోయి తగ్గుతుంటే విషయం ఏంటంటే, సర్పంచ్ను డెవలప్మెంట్ చేస్తున్న క్రమంలో మీరు ఒక ఓటు ఎక్కువ వచ్చి వస్తే మీరు ప్రజాపతిగా గౌరవ రెస్పెక్టెడ్ ఎంపీగా ఎంపీటీసీగా సర్పంచ్ మీకు తెలుసు. కానీ ఒక తగవు మీ దగ్గరకు వస్తే మీకు ప్రతిపక్ష నేతలు ఉంటారు, మీతో పాటు ఓడిపోయింది సమస్య స్టార్ట్ అవుతుంది. ఏమని సార్ అవుతుంది? నీవు ఆ పంచాయతీ ఎంపీకి పోతే నీ ప్రతిపక్షంలో ఉండి నీకు ఉన్న ఓటు చేసి ఓడిపోయినా దానికి మద్దతు ఇస్తాను. నేనేమంటున్నానంటే, మీ యొక్క అలసత్వము, మీ యొక్క లోన్ లేనితనము, మీ యొక్క డామినేషన్ లేనితనము, మీకు ఆ ఊరి మీద పట్టు లేనితనము, ఏది ఏమైనా అయితే ప్రజాపతిగా మీ జ్యూరిడిక్షన్లో మీ పంచాయతీలో మీరు పట్టు సాధించాలా? ఇందుకోసం సాధించాలంటే ఇంకా 30 నెలల అధికారంలో మీరు ఉండబోతా ఉన్నారు. ఇతర వర్గాలతో ఇతర కులాలతో నా ఎస్సీలను చేసినప్పుడు డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఆయా ఊళ్ళలో అక్కడ కులవేక్షత లేకుండా చూడాల్సిన బాధ్యత మనకుంది. ఆ ఓటు కోసం ఎంతైతే ఇష్టంగా ఆ ఇంటికి పోయినామో ప్రతి సందర్భంలో ఇంకొక గమ్మదైన విషయం ఏంటంటే, ఎస్పీలలో తెలియలేదు. ఈ నాయకుడు ఏం చేస్తున్నాడంటే, పెళ్లి పిల్లలకు అక్షంతలు ఏంటంటే శాస్త్రికి వచ్చి ఫోటో ఉంది అక్షంతని కేసు కూడా ఆయన నాయకుడు పేషెంట్ పెళ్లి పిల్లలు దళితులు వస్తే ఇంటికి వస్తే ఈ అంగితోటి స్టాప్ చేస్తాను. ఏది ఈ పెద్ద మనిషి ఈ లీడర్ వచ్చిందని చెప్పి ఈ అంగి తీసుకొని ఆ కుర్చీ స్టాప్ చేస్తున్నాం. కానీ ఆయన ఇంటికి పోయి కనీసం పలకరిస్తున్నాము, కనీసం కూర్చోకుండా, కనీసం ఆత్మగౌరవం ఉందా, కనీసం ఛాయ్ తాగకుండా, కనీసం ఎప్పుడు వచ్చిందా మీ ఊరు బాగుందా, నువ్వు బాగుందా, నీ కుటుంబం బాగుందా అడుగుతున్నా అడగడానికి. అడగకపోతే ఆ ఇక్కడ చూసి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ చూసి ఇక్కడ తిరుగుతాం. ఇదేంటంటే మనం ఏమో రాజకీయ వ్యవస్థలో డెమోక్రసీలో ఉన్నామా? పొలిటికల్ లీడర్లు కూడా ఊరు దగ్గర పెట్టుకున్నా. సర్పంచులు అంటే గౌరవించాలి, సర్పంచులు అంటే రెస్పెక్ట్ ఇయ్యాలి. సర్పంచ్ అనే వ్యక్తి ఒక 5,000 మంది రిప్రజెంటేషన్. నువ్వు ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నీకెంతైతే అధికారం ఉందో ఆయా గ్రామంలో సర్పంచ్కి ఎంపీటీసీగా గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అది వస్తే కనీసం సర్పంచ్ గారు దాదాపు చెప్పాల్సిన బాధ్యత లేకుంది. ఎంతమంది ప్రజలు అది పాటిస్తున్నాం, మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే ఆయన మనం కేకకుండా సరే ఆయన ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటే అక్కడ బైక్ వేసుకొని కూర్చున్నాం, కారు వేసుకొని కూర్చున్నాం. ఈ విధానం మారాలి. నేనేమంటున్నానంటే, ఈ 5,000 మందికి, ఈ 10,000 మందికి నీవు పెద్ద మనిషి. కోడి గద్ద నుంచి తన పిల్లలు ఎట్లా కాపాడుతున్నారు, కోడి తన పిల్లలను కాపాడుకోవడం కోసం గద్దల కోసం ఎట్లా ఫైట్ చేస్తుందో, స్టేట్ ఎస్సీ కమిషన్ కూడా నా 35% ఉన్నటువంటి ఎస్సీలను రక్షించుకోవడం కోసం అట్లా పనిచేస్తుంది. ఇవన్నీ అయ్యేది భారత రాజ్యాంగ నిర్మాత మహారాజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఇవాడు అయ్యేది లేకుండా ఎస్సీల జోలికి ఎవడు వ్యతిరేకంగా పనిచేసిన అంతరానితనం పేరుతోటి, అణచివేత పేరుతోటి, మోసం పేరుతోటి ఎవడు పనిచేసినా వాళ్ళ కాటకు చేయడం కోసం భారత రాజ్యాంగం సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కాక చంద్రశేఖర్ రావు ఆశీర్వాదంతో స్టేట్ ఎస్సీ కమిషన్ లో సిద్ధంగా ఉంది. సేమ్ టైంలో సర్పంచులను, ఎంపీటీసీలను పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గౌరవించడం కోసం నేర్చుకోవాలా. సర్పంచులు, ఎంపీటీసీలు అంటే 10,000 మందికి, 5,000 మందికి రిప్రజెంటేషన్ కాబట్టి మనం కనీస మర్యాద కోసం నేర్చుకోండి.
ఆఫీస్కి వస్తే, మీ ఛాంబర్కి వస్తే, లేదా మీరు ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ ఉంటుంది ఒకటి, అక్కడ అందరికీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఏం కావాలి? ఏం కావాలి? క్యాంప్ ఆఫీస్ కదా, కనీసం వాళ్ళ జైలు చేసి వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళకు ఛాయ్ దిగులు ఏమవుతుంటాం, ఇది తగదా తెలుస్తుంది. ఎందుకోసం అంటే కార్యకర్తలను పట్టించుకున్నాడు, చిన్నసారి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ని, ఎంపీటీసీలను ప్రజా పట్టించుకున్నాడు. ఎవడు లీడర్ కాదు. అక్రమ వ్యాపారం చేసి రాజకీయాలు ఎట్లా మారిపోయాయంటే, అక్రమ వ్యాపారం చేసి మోసం చేసి వాన్ని వీని ముంచి ఎకరాలంటే 1,70,000 లక్షలు, ఎకరాలంటే 1 కోటి రూపాయలు. 5 ఎకరాలు అంతే అప్పటికే 50 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు అంతా 45 ఎకరాలు మిగులుతుంది. ఈ 5 ఎకరాలు అంటే మనకి ఎన్నో సరే 10 కోట్లు వస్తాయి. 10 కోట్లు రాగానే ఇటువంటి 10 కోట్లు వస్తుంది. ఎటువంటి హైకమాండ్ అనేది ఉంటుంది. ఆ బీఫామ్ చుట్టూ తిరగాల, బీఫామ్ తెచ్చుకోవాలి, జనాన్ని బిర్యానీ కొట్టాలి, బీఫామ్ తెచ్చుకోవాలి. ఆ 10 వీళ్ళు ఎమ్మడి తిరగాల, ఎవరెమ్మడి వీళ్ళెమ్మడి తిరగాల, ఈ పెద్దలందరూ ఎక్కడ తిరగాల, ఓట్లు ఎక్కించుకోవాలి, వాళ్ళు పట్టించుకోవాలి. ఈ విధానం మారాలి. స్టేట్ ఎస్సీ కమిషన్ ఎందుకుంటామంటే మీ జ్యూరిడిక్షన్లో 35% ఉంది కాబట్టి, మీరు బాగుంటేనే నావలు బాగుంటుంది కాబట్టి. మీ గ్రామాల్లో 350,000 మంది మీ గ్రామ పంచాయతీలో ఉన్నారంటే 350 మంది నా నోరు 74 ఏళ్ళ నుంచి వాళ్ళు ఆగిపోయింది. నా దుఃఖం వల్ల నా బాధ లేదంటే వ్యక్తిగతంగా మీ పట్ల ద్వేషం లేదు, ఫ్రెండ్షిప్ లేదు. కానీ మిమ్మల్ని సాధగా చేసుకొని, మిమ్మల్ని గర్వంగా ఉపయోగించుకొని నా జాతిని డెవలప్ చేసుకోవాలి. ఆ ఎమ్మెల్యేతో పోట్లాడి, ఆ మంత్రితో పోట్లాడి, ఆ ఎంపీతో పోట్లాడి, ఆ ముఖ్యమంత్రితో పోట్లాడి, ఆ 35% మీ ఊళ్ళో ఉన్నటువంటి నా వాళ్ళకు 74 నుంచి ఇంకా అదొకటి పాలైంది కాబట్టి వాళ్ళను డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశమే తప్ప వ్యక్తిగతంగా ఎవరి పట్ల స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ చిత్తమని నరసింహ గారి వ్యక్తిగత. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటి పథకాల నుంచి అంటే, సర్పంచ్ అంటే మర్యాద లేదండి, ఎంపీటీసీ అంటే మర్యాద లేదు, ఎంపీపీ అంటే మర్యాద లేదు, ఎంఆర్ఓ అంటే మర్యాద లేదు, ఎంపీఓ అంటే మర్యాద లేదు. ప్రభుత్వ అధికారులు అంటే ఇంకా చిన్న చూపు. ప్రభుత్వ అధికారులు ఎవరనుకుంటారు? వీటి చేతులు బోర్డు పెట్టేసిన యూనివర్సిటీలా ఎంతో కష్టపడి స్థాయికి వచ్చింది. ఆ ఏది ప్రజాలను వాళ్ళు డాబెట్ చేస్తారు. అధికారులు అంటే గౌరవం లేదా? ప్రభుత్వ అధికారులు అంటే మట్టు మర్యాద లేదా? వాళ్ళు కూడా మర్యాద మంచిదే కదా, వాళ్ళు గౌరవించడం, వాళ్ళు గౌరవించాలి కదా. వాళ్ళు గౌరవించుకోకపోతే పనులు చేస్తారు. ఆర్టీఓ గౌరవించకపోతే ఆర్టీఓ పనిచేయడం చేస్తారండి. స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం నాకు 2 అధికారులే కావాలి. ఏ 2 అధికారులు? ఒక సైడ్ ఆర్టీఓ కావాలా, నా జాతి మేనేజర్ కావాలంటే, ఒక సైడ్ ఏసీపీ కావాలా, డిఎస్పీ కావాలి. వీళ్ళతో మీరు పని తీసుకోవాలి. నేను అందుకే చెప్తున్నాను, మీరు పని తీసుకోవాలి. ఇంకా మీ పైన చేతిలో మీ ఊళ్ళో ఒక సమస్య వస్తే ఆర్టీఓ గారి దగ్గరికి పోవాలంటే ఆయన ఫోన్ చేసి చెప్పాలా, ఏసీపీ గారి దగ్గరికి పోతే పోవాలంటే ఆయన ఫోన్ చేసి చెప్పాలా. ఈ విధానం మర్చిపోండి. నేరుగా మీ గ్రామంలో ఎస్సీల సమస్య, ఎస్టీల సమస్య ఏమున్నా డైరెక్ట్గా సార్ ఎస్సీ కాబట్టి మీ ఛాంబర్కి వస్తా ఉన్నా, మీ ఆఫీస్కి వస్తా ఉన్నా, ఏ టైంలో ఉంటారు. నా ఊళ్ళో ఎస్సీలకు ఎస్టీకి అన్యాయం జరిగింది, వాళ్ళ తరఫున ముఖాలు పుచ్చుకోవాలని బాధ్యత లేదండి. వాళ్ళు నోరు నిజంగా ఎస్సీలు ఎప్పుడు తప్పు చేస్తే మీరే ఉంటుంది వాళ్ళ తప్పకుండా బంధించడం కోసం కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఎస్సీలు ఎస్టీలు ఇలా ఏమైపోయిందంటే, ఏ లీడర్ పట్టుకోవాలో తెలియదు, ఏ పార్టీ అయినా పట్టుకోవాలో తెలియదు, ఏ ప్రభుత్వ అధికారులకు పోవాలో తెలియదు, ఏ పర్యటనకు వరంగల్ పోవాలో ఇష్టం అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ జిల్లా కాదు కాబట్టి వరంగల్ జిల్లా. ఒక అమ్మాయి ఇక్కడ